T20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికా గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన ప్లేయర్స్ బూమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ తదితరులు మొదటి విడతగా ఆదివారం అమెరికాకు చేరుకోనున్నారు. ఇక రెండో బ్యాచ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, రింకు సింగ్ మంగళవారం అమెరికాకు వెళ్లే విమానం ఎక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం రెండో బ్యాచ్ లో కూడా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధం లేనట్లుగా సమాచారం. హార్దిక్ పాండ్యా జట్టుతో కలిసేందుకు మరికొంత సమయం పట్టనున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యా మరియు తన భార్య విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పటి వరకు తన భార్య మరియు హార్దిక్ పాండ్యా స్పందించలేదు. ఐపీఎల్ 2024 లో ప్లేయర్ గా మరియు కెప్టెన్ గా ఫెయిల్యూర్ అవడం వల్లనే ప్రస్తుతం ఒంటరిగా విదేశాలకు వెకేషన్ కి వెళ్లినట్టు ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్ బజ్ తమ రిపోర్ట్ లో పేర్కొంది. అయితే ఈ ఆర్ఆర్ ప్లేయర్ సిమ్రాన్ హిట్మేయర్ కి బీసీసీఐ ఫైన్ విధించింది. ఎస్ఆర్హెచ్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించడంతో మ్యాచ్ ఫీలో 10% డిడక్ట్ చేసింది. అయితే అభిషేక్ శర్మ బౌలింగ్ లో క్వీన్ బౌల్డ్ అయ్యాక హిట్మేయర్ స్టాంప్స్ ను బ్యాట్ తో బాధేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అందుకే అతనికి ఫైన్ వేసినట్టుగా న్యూస్ లో వస్తుంది. 2024 ఐపీఎల్ సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి చరిత్ర తిరగరాసిన టీం ఎస్ఆర్హెచ్. 2024 ఐపీఎల్ యాక్షన్ లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ప్యాట్ కమిన్స్ ని 20.4 కోర్స్ పెట్టి కొనుగోలు చేసింది. అలాగే ట్రావిస్ హెడ్ ను కూడా కొనుగోలు చేసింది. ఒక మీడియం ఫాస్ట్ బౌలర్ ని ఇంత ప్రైస్ తో ఎందుకు కొన్నారో అని అంతా నవ్వారు. క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ లో క్లాసిన్ మినహాయించి సరైన బ్యాటింగ్ లేదని కొట్టిపారేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ప్లే ఆఫ్స్ పోస్టర్ లో ఎస్ఆర్హెచ్ ని పెట్టకుండా అవమానించింది. కానీ అందరి అంచనాలను చెరిపేస్తూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ వరకు వచ్చి అందరి నోర్లు మూయించింది. ప్యాట్ కమిన్స్ తన అద్భుతమైన వ్యూహంతో స్ట్రాంగ్ టీమ్స్ ని సైతం మట్టి కరిపించాడు. అభిషేక్, హెడ్, క్లాసిన్ అండ్ మన తెలుగు వాడైన నితీష్ కుమార్ రెడ్డి వారి బ్యాటింగ్ తో స్కోర్ కార్డ్ ని పరుగులు పెట్టించారు. దీంతో 6 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్హెచ్ ఫైనల్ వరకు చేరుకుంది. ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో ఎంఐ జట్టు స్లో ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించింది. ఈ టోర్నీలో మూడోసారి స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు ఐపీఎల్ యాజమాన్యం కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 30 లక్షల జరిమానా విధించింది. దీంతో పాటు తర్వాత మ్యాచ్ ఆడకుండా నిషేధించింది. ఐపీఎల్ 2024లో ఎంఐ నిన్న చివరి మ్యాచ్ ఆడగా హార్దిక్ పాండ్యా 2025 ఐపీఎల్ తన మొదటి మ్యాచ్ ని దూరం కానున్నాడు. ఈ 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ లో బౌండరీ రేట్ కారణంగా ఓడిపోయింది. స్కోర్స్ సమానంగా ఉన్న సూపర్ ఓవర్ లో బౌండరీ రేట్ కారణంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ప్రపంచమంతా న్యూజిలాండ్ కి అన్యాయం జరిగింది అనుకున్న విలియమ్సన్ ఇంకా న్యూజిలాండ్ టీం ఐసీసీ తో ఎలాంటి ఆర్గ్యూ పెట్టుకోలేదు. అంత బాధలోనూ విలియమ్సన్ నవ్వుతూ మాట్లాడాడు. 2018లో ఎస్ఆర్హెచ్ టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వాగ్వాదంలో బ్యాన్ అయ్యాడు. దీనితో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ విలియమ్సన్ ని జట్టు కెప్టెన్ గా నియమించింది. దానితో ఆరంభం నుంచే టీం ని ముందుండి నడిపించి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. 2018 ఐపీఎల్ ఫైనల్లో సిఎస్కే చేతిలో ఓడిన విలియమ్సన్ మొహంలో చిరునవ్వు చెదరలేదు. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాని ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. గెలిచినా సరే తనలో ఎలాంటి అహంకారాన్ని విలియమ్సన్ చూపించలేదు. అందుకేనేమో క్రికెట్ విలియమ్సన్ కి కెప్టెన్ కూల్ అని బిరుదునిచ్చింది. కేవలం 50 లక్షల జనాభా మాత్రమే ఉన్న న్యూజిలాండ్ లో ఇంత క్వాలిటీ క్రికెట్ ని ఎలా సాధిస్తున్నారో అని ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ టీం మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం కాస్ట్లీ ప్లేయర్స్ ఫైనల్ మ్యాచ్ లో ఆడనున్నారు. కమిన్స్ ని ఎస్ఆర్హెచ్ టీం 20.50 crores కి కొనగా స్టార్క్ ని కేకేఆర్ టీం 24.75 crores కి కొంది. దీంతో ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్స్ గా వీళ్ళిద్దరు నిలిచారు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? లేటెస్ట్ ఐపీఎల్ సీజన్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ 3 హిస్టరీ క్రియేట్ చేసింది. అవి చూద్దామా? ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ 287 చేసింది. ఐపీఎల్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 107 ని చేసింది. 167 రన్ చేసి 9.4 ఓవర్స్ లో కంప్లీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ తన క్రికెట్ కెరియర్ లో చేసిన రికార్డ్స్ ఇప్పుడు చూద్దాం. వన్డే క్రికెట్ లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. క్రిస్ గేల్ 553 సిక్సర్ల రికార్డును అధిగమించి అన్ని ఫార్మాట్ లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆల్ టైమ్ లీడింగ్ 6 కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు, వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు 7 మరియు T20 ఇంటర్నేషనల్ లో అత్యధిక సెంచరీలు 5 వంటి అనేక బ్యాటింగ్ రికార్డులను శర్మ కలిగి ఉన్నాడు. T20 సెంచరీల్లో 5 చేసిన తొలి ఆటగాడు మన రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తన కెరియర్ లో ఇప్పటి వరకు 262 మ్యాచ్లు ఆడాడు మరియు 49 యావరేజ్ తో 10,709 పరుగులు చేశాడు. ఈ ఫ్యాక్ట్స్ ఆర్సీబీ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన ఐపీఎల్ హిస్టరీస్ కొన్ని ఇప్పుడు చూద్దాం. అన్ని సీజన్స్ లో కలిపి 8 సెంచరీస్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్. ఒకే సీజన్ లో 973 రన్స్ చేసిన వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మెన్. ఇప్పటి వరకు 7,924 రన్స్ చేసి అన్ని సీజన్స్ లో కలిపి హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ ఇప్పుడు చూద్దాం. ఎంఎస్ ధోని టెస్ట్ ఫార్మాట్ లో 38 యావరేజ్ తో 4,876 రన్స్ చేశాడు. ఓడిఐ ఫార్మాట్ లో అబోవ్ 50 యావరేజ్ తో 10,773 రన్స్ చేశాడు. 377 T20 మ్యాచ్ల్లో 3,200 పైన రన్స్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 16 సెంచరీస్ అండ్ 106 హాఫ్ సెంచరీస్ చేశాడు. ఓడిఐ ఫార్మాట్ లో ధోనికి హైయెస్ట్ యావరేజ్ ఉంది.
ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ 50 చేసి రికార్డ్స్ క్రియేట్ చేసిన ప్లేయర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. యశస్వి జైస్వాల్ 13 బాల్స్ లో 50 రన్స్ చేసి ఫాస్టెస్ట్ 50 లో టాప్ 1 గా నిలిచాడు. అలాగే కేఎల్ రాహుల్ అండ్ పాట్ కుమిన్ 14 బాల్స్ లోనే 50 రన్స్ చేశారు. యూసుఫ్ పఠాన్ 2014 లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో 15 బాల్స్ లో 50 స్కోర్ చేశాడు. నికోలాస్ పోరాన్ 2023 లో లక్నో వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జరిగిన మ్యాచ్ లో 15 బాల్స్ లోనే 50 స్కోర్ చేశాడు. సురేష్ రైనా 2014 లో సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ లో 16 బాల్స్ లో 50 స్కోర్ చేశారు. సక్సెస్ కి అవిటితనం అడ్డురాదు అని మనం పెద్దవాళ్ళు చెప్తుంటే వింటుంటాం. అయితే అది నిజమే అని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కుమిన్ ని చూసి నేర్చుకోవచ్చు. బాల్ ని స్వింగ్ చేయాలంటే మిడిల్ ఫింగర్ ఎంతో అవసరం. అయితే ప్రమాదవశాత్తు పాట్ కుమిన్ చేయి డోర్స్ అందులో ఇరుక్కుపోవడం వల్ల సగం మిడిల్ ఫింగర్ ని తీసివేయాల్సి వచ్చింది. అయినా పట్టువదలకుండా తను అభిమానించే ఆటని ప్రాక్టీస్ చేసి 2011లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. తర్వాత ఇంజురీస్ కారణంగా 6 సంవత్సరాలు క్రికెట్ కి దూరం అయ్యాడు. అయినా తన బాడీని ఆటకు తగ్గట్టుగా మార్చుకొని మళ్ళీ టీంలో చేరాడు. తర్వాత టెస్ట్ టీమ్ కి కెప్టెన్ అయ్యి ద ఆషీస్ సిరీస్ ని ఇంకా డబ్ల్యూటీసీ ట్రోఫీని అందించాడు. ఒక ఫాస్ట్ బౌలర్ అయ్యుండి కూడా ఎంతో ప్రెషర్ ని హ్యాండిల్ చేస్తూ ఆస్ట్రేలియాకి వన్డే వరల్డ్ కప్ ని అందించాడు. ఇప్పుడు తన వ్యూహాలతో ఎస్ఆర్హెచ్ ని ఫైనల్ వరకు క్రికెట్ ప్లేయర్ దినేష్ కార్తిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం. దినేష్ కార్తిక్ పూర్తి పేరు కృష్ణ కుమార్ దినేష్ కార్తిక్. 2024 మే 3 లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. తన కెరీర్ లో 26 మ్యాచెస్ ఆడిన కార్తిక్ 26 యావరేజ్ తో 1025 రన్స్ చేశాడు. వన్ డే లో 94 మ్యాచెస్ ఆడి 30.26 యావరేజ్ తో 1752 రన్స్ చేశాడు. T20s లో 60 మ్యాచెస్ ఆడిన కార్తిక్ 26.38 యావరేజ్ తో 686 రన్స్ చేశాడు. 257 ఐపీఎల్ మ్యాచెస్ తో ఆడిన దినేష్ కార్తిక్ 26.32 యావరేజ్ తో 4842 రన్స్ చేశాడు. బట్ ఇలాంటి ప్లేయర్ రిటైర్మెంట్ ఇవ్వడం క్రికెట్ ఫ్యాన్స్ కి సాడ్ న్యూస్. క్రికెట్ లో స్వింగ్ కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్ క్రికెట్ కెరీర్ ఇప్పుడు చూద్దాం. భువనేశ్వర్ కుమార్ తన ఇంటర్నేషనల్ కెరీర్ ని 2012 లో డెబ్యూట్ చేశాడు. డెబ్యూట్ మ్యాచ్ తోనే తన స్వింగ్ బౌలింగ్ తో వరుసగా వికెట్స్ తీసి పాకిస్తాన్ ప్లేయర్స్ కి చుక్కలు చూపించాడు. 2016 ఐపీఎల్ లో 23 వికెట్స్ తీసి హైదరాబాద్ టీం ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ల్లో మొత్తం 181 వికెట్స్ తీశాడు. 21 టెస్ట్ మ్యాచెస్ ఆడిన భువనేష్ కుమార్ 26.1 యావరేజ్ తో 63 వికెట్స్ తీశాడు. 121 ఓడిఐ మ్యాచెస్ ఆడిన భువనేశ్వర్ కుమార్ 35.11 యావరేజ్ తో 141 వికెట్స్ తీశాడు. 87 T20 మ్యాచెస్ ఆడిన భువనేశ్వర్ కుమార్ 23.1 యావరేజ్ తో 90 వికెట్స్ తీశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.